ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నేను ప్రతిరోజు లేటెస్ట్ ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మీ ముందుకు తీసుకుని వస్తాను. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, మీరు ఇక్కడ చూడండి, టీటీడీ యాజమాన్యం వారు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు 23 జనవరి నుండి కూడా తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్లు పునఃప్రారంభం. మీ అందరికీ కూడా రేపటి నుంచి తిరుపతిలోని 3 కౌంటర్లలో అనగా భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసము, శ్రీనివాసం కాంప్లెక్స్లో మీ అందరికీ కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచి సర్వ దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ప్రతిరోజు దాదాపు మీ అందరికీ కూడా 15 నుంచి 20 వేల సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. అలాగే రేపటి నుంచి కూడా శ్రీవారి నడక మార్గము అయినటువంటి సర్వదర్శనం టోకెన్లు కూడా రోజుకి 3000 ఇస్తారండి. ఈ విధంగా రోజుకి మీకు ఈ 3 కౌంటర్లలో ఒక 15 నుంచి 20 వేల దర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం దగ్గర 3000, అనగా రోజుకి 23,000 సర్వ దర్శనం టోకెన్లు మీ అందరికీ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నట్టు వారు ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేయటం జరిగింది. చూడండి, ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. సో మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ జాయిన్ అవుతే అక్కడ మీకు అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు, చూడండి ఇక్కడ ఈ నెల జనవరి 23వ తారీఖున అనగా రేపు ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు, అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు అయితే విడుదలవుతున్నాయి. ఈ 2 కూడా ఉచిత టోకెన్లే, ఫ్రీ. ఓకేనా? అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేది 12 సంవత్సరాలు దాటిన ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ వయోవృద్ధులు అనేది అయితే 65 సంవత్సరాలు అయితే ఉండాలి. వికలాంగులైతే వయసుతో సంబంధం లేదు. సో ఈ 2 కూడా రేపు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్లు బుక్ చేసుకోండి. ఇక 3వ పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం అయితే ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయిపోయినాయి. మీకున్నటువంటి దారి కేవలము ఫిబ్రవరి, మార్చ్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల ద్వారా 300 రూపాయల దర్శనం టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఫిబ్రవరి కోట ఈ నెల 25 ఉదయము 10 గంటలకు, మార్చ్ నెల కోట ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుందండి. ఇది 3వ పాయింట్. ఇక మార్చ్ వరకు కూడా అన్ని టికెట్లు 300, 500, వయోవృద్ధులు, వికలాంగులు అన్నీ అయిపోయినాయి. ముందు గడప దర్శన టికెట్లు, కళ్యాణము, రూములు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీకు అంతా కూడా ఏప్రిల్ కోట మాత్రమే విడుదలవుతుంది. ఈ మార్చ్, ఫిబ్రవరి వాళ్ళు తిరుపతి రావాలనుకుంటే నేను చెప్పినట్టు సర్వదర్శన టోకెన్లు అయినా తీసుకోండి. ఇక ఈ మార్చ్ వరకు రూములు లేని వాళ్ళు మీరు ఇక్కడ చూడండి, ప్రతిరోజు కూడా ఇవాళ ఒక ఉదాహరణగా చూపిస్తున్నా. ఈరోజు 22వ తారీఖున ఉదయము 5 గంటల సమయానికి 100 రూపాయల రూములు, 50 రూపాయల రూములు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో 955 విడుదల అవ్వంగా ఆ సమయానికి 935 ఖాళీలు ఉన్నాయి. 1000 రూపాయల రూములు విడుదల చేయాల. కానీ ఈ కోట అనేది రోజుకి 2 నుంచి 3,000 పెరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్కరు తిరుమల కొండపైన వచ్చి ఫిబ్రవరి, మార్చ్ వాళ్ళు చక్కగా మీరు తీసుకోండి ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డ్తో. ఓకేనా? ఇక చూడండి, ఏప్రిల్ నెలకు సంబంధించి 300 రూపాయలు, 500 రూపాయల దర్శన టికెట్లు, రూములు అనేది మీకు తెలుసు. నేను మరలా చెప్తున్నా కొత్త వారి కోసము. 500 రూపాయల దర్శన టికెట్లు ఆల్రెడీ నిన్న రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు కూడా ఓపెన్లో ఉన్నాయి. బుక్ చేసుకోండి. ఏప్రిల్ నెల 500 రూపాయల దర్శన టికెట్లు నిన్న నేను ఒక స్పెషల్ వీడియో చేశా, ఆ వీడియో కమెంట్ సెక్షన్లో ఇస్తా, చూసి బుక్ చేసుకోండి. ఇక 300 రూపాయల దర్శన టికెట్ అయితే ఈ నెల 24 ఉదయము 10 గంటలకు విడుదలవుతుంది. మధ్యాహ్నము 3 గంటలకి ఏప్రిల్ రూములు విడుదలవుతాయి. ఓకేనా? రేపైతే అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగుల కోట విడుదలవుతుంది. ఓకేనా? 25న హోమం టికెట్లు విడుదలవుతాయి. ఇవన్నీ కూడా నేను 3 నెలలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. అలాగే నిన్నటి రోజు చూడండి, దాదాపు 60,581 మంది దర్శనం చేసుకున్నారు. 19,228 మంది తలనీలాలు ఇచ్చాడు. స్వామివారి హుండీ కానుకలు 4.04. ఓకేనా? అర్థమవుతుందా? డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఈ 3 నెలలకు సంబంధించి డేటా ఏదైనా కానీ. ఓకేనా? అలాగే అన్నప్రసాదంలో మనందరము తిరుమల కొండపైన అన్నప్రసాదం చేస్తున్నప్పుడు స్పెషల్గా ఒక 2 రోజుల నుంచి అయితే వడ అయితే యాడ్ చేశారండి. కొంతమంది దాన్ని గార అంటారు, కొంతమంది వడ అంటారు. దాన్ని ఉల్లిపాయలు, మసాలా ఐటమ్స్ లేకుండా చక్కగా భక్తులకి ఒక అడిషనల్గా ఎక్స్ట్రాగా వడ ప్రసాదం అయితే యాడ్ చేయడం జరిగింది. చాలా రుచికరంగా ఉంటుందని కూడా టీటీడీ
స్వామివారి భక్తులందరూ అన్నప్రసాదం చేసిన తర్వాత అయితే మనకు చెప్పడం జరిగిందండి. ఓకేనా. ఇక ఈ మార్చు, ఫిబ్రవరి వరకు, ఏప్రిల్ వరకు కూడా కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ముందు గడప దర్శన టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. కావాలి అనుకుంటే సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వెళ్ళి మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా. రేపే మీకు ఏప్రిల్ నెలకు సంబంధించి ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శనం కూడా ఓపెన్ అవుతుంది. బుక్ చేసుకోండి. ఈ నెల 27వ తారీఖున శ్రీవారి సేవ ఏప్రిల్ కోట కూడా విడుదలవుతుంది. ఓకేనా. మీకు ఇంకా డౌట్ ఉంటే నన్ను అడగండి. ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇప్పుడైతే ఈరోజు 22వ తారీఖున డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి అందరూ ఫ్రీ దర్శనం క్యూ లైన్లో దర్శనం చేసుకోవచ్చు. రేపు నుంచి టోకెన్లు అయితే ఇస్తారు. ఈ ఒక్కరోజు మటుకు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి ఉచిత దర్శనం మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ఏమైనా డౌట్ ఉంటే ఎన్ఆర్ఐలైనా, మిలిటరీ వాళ్ళైనా, చంటి పిల్లలు ఉన్న వాళ్ళైనా, వయోవృద్ధులైనా, వికలాంగులైనా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చెప్తాను, దేని గురించి అయినా. ఓకేనా. అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఓపెన్ చేయలేదు. 300 రూపాయల దర్శన టికెట్. తిరిగి ఒక 3-4 నెలల తర్వాత దీనికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఏమీ లేదు. ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపీస్ టికెట్ కావాలి అనుకుంటే హోమం టికెట్లు తెల్లవారుజామున 2 నుంచి 6 గంటల లోపల క్యూ లైన్లో ఉంటే అలిపిరి గోశాల దగ్గర మీకు వచ్చే అవకాశం అయితే ఉన్నది. అలా అయినా మీరు ట్రై చేయొచ్చు. రోజుకి 50 మందికి మాత్రమే టికెట్లు ఇస్తారు. ఒక్కొక్క టికెట్కి 2 బుక్ చేసుకోవచ్చు. అంటే 100 మందికి అవకాశం ఉన్నది. ఇవి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. ఓకేనా. ఇంకా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ధన్యవాదాలు. సెలవు.